ముందు అందరూ సమానమే, సామాన్యుడైనా ఇంకెవడైనా. ఇప్పుడైనా మరి కోర్టుకి ఎందుకు హాజరు కాలే? మరి హాజరు కాలేని పక్షంలో మీరు ఏమైనా బిజీగా ఉంటే మెమో దాఖలు చేయాలి కదా, పిటిషన్ వేస్తారు కదా. అదే అడ్వకేట్కి చెప్తే ఆ ప్రయత్నం కూడా జరగలే. అంటే కోర్టులు అంటే మీకు లెక్కలేదా? ఏమడిగింది కోర్టు? 22A నిషేధిత జాబితా భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వండి, పలానా కంప్లైంట్స్ వచ్చినవి, వాళ్ళంతా పిటిషన్ వేసుకున్నారు కోర్టులో, వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ చేయట్లేదట అని కోర్టు ఆ సబ్ రిజిస్ట్రార్లకు ఆ 22A కింద ఉన్న ఆ జాబితాను వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. ఎంత సమయం కావాలి? జస్ట్ ఇట్లా క్లిక్ కొడితే మొత్తం డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి 22A కింద ఏమేమి భూములు ఉన్నాయని. విషయం ఏంటంటే 22A కింద ఉన్న ఎన్నో వేల ఎకరాల భూములు మొత్తం కబ్జాకు గురైనాయి, ప్రైవేట్ పట్టాల కింద మారిపోయినాయి. నవీన్ మిట్టల్ అనేటోడు, అమయ్ కుమార్ అనేటోడు, ఈ దొంగలంతా కలిసి 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటిని బయటకు తీసి ప్రైవేట్ వాళ్ళకి పట్టాలు చేశారు. అందుకే సిఎస్కు ఆయనకి ఎందుకంటే లెక్కలు మొత్తం తీసి అన్ని బొక్కలే. మరి ఆ బొక్కల్ని పూడ్చాలి కదా. బొక్కల్ని పూడ్చాలంటే మళ్ళీ ఆ 22A కింద పెట్టాలి. రేపు ఎవరో ఒకరు మొత్తం ఆ డేటా అంతా కోర్టుకు వచ్చింది, ఆ సబ్ రిజిస్ట్రార్లకు పోయిన తర్వాత అడుగుతారు కదా, ఏం సబ్మిట్ చేసిన ఆర్టీఐ ఇంకోటి అడుగుతారు కదా, అన్నీ బయటకు వస్తాయి. ఇట్లా 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎన్ని వేల ఎకరాలు ప్రైవేట్ పట్టాల కింద మారినో లెక్కలు బయటకు వస్తాయి. గవర్నమెంట్కి అది ఇష్టం లేదు.